ఎంసెట్ సంబంధించి మ్యాథ్స్ షీట్ కూడా చేయమని చాలామంది అడుగుతున్నారు కదా. సో అందు గురించి వీడియో చేయడం జరిగింది. మీకు ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయలేని ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇకపోతే మనకి ఫస్ట్ చీట్ కోడ్స్లో మీరు తెలుసుకోవాల్సింది ఎలిమినేషన్ అంటే ఏంటి అంటే డిఫరెంట్ క్వశ్చన్ రిలేటెడ్ ఆన్సర్స్ అండ్ హై అండ్ లో రేంజ్ టాపిక్స్. డిఫరెంట్ ఆప్షన్స్ అంటే ఏంటి లేదండి, ఒక 4 ఆప్షన్లు ఇస్తాడు. ఆ 4 ఆప్షన్స్లో మనకి 2 ఆప్షన్లు అనేవి సిమిలర్గా ఉంటాయి, ఒక ఆప్షను డిఫరెంట్గా ఉంటుంది, ఇంకో ఆప్షన్కి రిలేషన్ ఉండదు. ఈ రెండింటికి అసలు రిలేషన్ ఉంటుంది, కానీ ఇంకో 2 ఆప్షన్లు రిలేషన్ ఉంటుంది. సో కాబట్టి మనకి ఏవైతే సిమిలర్గా ఉంటాయో అదే ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఎగ్జాంపుల్గా మీకు చెప్తాను. అండ్ నన్ ఆఫ్ ది అబవ్. సో మీకు 4 ఆప్షన్స్ ఉండి ఎగ్జాంపుల్ 1, 2, 3 నన్ ఆఫ్ ది అబవ్ ఉందనుకో, మ్యాక్సిమం ఆఫ్ కేసులో నన్ ఆఫ్ ది అబవ్ ఏదైతే ఉంటుందో అదే ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా ఎగ్జాంపుల్గా 1, 2, 3, 4 4 కాదు, ఆల్ ది అబవ్ ఉందనుకోండి ఎగ్జాంపుల్గా. సో ఈ 1 అవ్వదు, 2 అవ్వదు, 3 అవ్వదు, ఆల్ ది అబవ్ ఉంటుందా అదే ఆన్సర్ అవుతుంది మ్యాక్సిమం ఆఫ్ కేసెస్లో. అండ్ హైయెస్ట్ ఆప్షన్ అంటే ఏట్లేదు, ఒకవేళ మీకు నెంబర్స్ ఇచ్చారు ఎగ్జాంపుల్గా ఒక 45, 68, 78, 88 ఇలా ఇస్తే మనకి మ్యాక్సిమం ఆఫ్ కేసులో ఏదైతే హైయెస్ట్ నెంబర్ ఉంటుందో అదే ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సిమిలర్ ఆప్షన్స్. ఇప్పుడు మీకు సిమిలర్ ఆప్షన్స్లోకి వస్తే అక్కడ డిఫరెంట్ క్వశ్చన్ రిలేటెడ్ ఆన్సర్స్ అండ్ హైలో లే రేంజ్ టాపిక్స్ అర్థమవుతుంది. ఓకే, సో సిమిలర్ ఆప్షన్స్ అంటే ఏట్లేదండి, మీకు ఎగ్జాంపుల్గా ఇవ్వండి ఒక 48, -47, -46, -48 ఉన్నాయి అనుకుందాం. ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఏదండి డిఫరెంట్గా ఉంది, లేకపోతే ఒకసారి ఆగండి. 49, 46, -48 తీసుకున్నాం. వీటన్నింటిలో కంపేర్ చేస్తే ఏదో డిఫరెంట్గా ఉంది. సో మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఎలిమినేట్ చేయడం కాదు, అది పక్కన పెట్టండి. ఇది అనేవి డిఫరెంట్గా ఉన్నాయి కదా. సో కాబట్టి వీటిని ఎలిమినేట్ చేసిన దానికి దగ్గరగా ఉంది తీసుకోవాలి. సో మనకి ఎలిమినేట్ చేసిన దాంట్లో మిగిలిన ఆప్షన్స్ ఏంటి, 48, -48 అంటే ఈ రెండు కూడా మనకి సిమిలర్గా ఉన్నాయి. ఈ రెండింటిలోనే ఆన్సర్ అవుతుంది. ఇలాంటి కేసులో +45, 48, -48 అనే కాదు, ఏదైనా ఒక ప్లస్ మైనస్ సేమ్ నెంబర్స్ ఉన్నప్పుడు మ్యాక్సిమం ఆఫ్ కేసెస్లో ఏదైతే పాజిటివ్ టర్మ్ ఉంటుందో అదే ఆన్సర్ అవుతుంది. అదైతే మీరు గుర్తుంచుకోండి. ఓకేనా, అదేవిధంగా మీకు ఇంకోటి చెప్తాను చూడండి. ఇవ్వండి మీకు ఇంకొక ఆప్షన్ కూడా చెప్తా, అప్పుడు ఇంకా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్గా 58, 59, 57 ఇది కూడా 58 తీసుకున్నాను, ఇది 60 తీసుకున్నాను అనుకున్నాను. సో మీరు ఇక్కడ 4 ఆప్షన్స్ అప్డేట్ చేస్తే ఏ 2 ఆప్షన్స్ సిమిలర్గా ఉన్నాయి, ఈ -58 +58 ఉన్నాయి కదా, ఈ 2 డిఫరెంట్గా ఉన్నాయి కదా. ఈ విధంగా ఎలిమినేట్ చేయండి. ఎలిమినేట్ చేసిన దాంట్లో మనకి ఒకటి +58 ఉంది, మిగతాది -58 ఉంది. ఇలా ఉన్నప్పుడు ఏం చెప్పాను మీకు, ఏదైతే పాజిటివ్ టర్మ్ ఉంటుందో అదే ఆన్సర్ అవుద్దని చెప్పాను. ఇక్కడ మనకి ఏది పాజిటివ్ టర్మ్ ఉంది, +58 కాబట్టి అదే 58 ఆన్సర్ అయింది. ఓకేనా, సో నెక్స్ట్ ఇంకేమి ఇచ్చారు, క్వశ్చన్ రిలేటెడ్ ఆన్సర్స్. అంటే సమ్ ఎగ్జాంపుల్, వాట్ ఈజ్ అబ్జార్ప్షన్ ఇచ్చారనుకో, ఎగ్జాంపుల్గా ఇక్కడ అబ్జార్ప్షన్, కెమికల్, ఫిజికల్ ప్రాపర్టీస్ ఆర్ ఎక్సెట్రా ఏదో ఒకటి ఉందనుకో. సో మీకు క్వశ్చన్లో ఉన్నది ఆప్షన్లో ఉన్నది 2 ఒకటి అయ్యాయి అనుకో, మ్యాక్సిమం అదే ఆన్సర్ అవుతుంది. ఓకేనా, సో ఇవి ఓకేనా, మీకు అర్థమైంది కదా. సో క్వశ్చన్ ఉందమ్మా, సమ్ క్వశ్చన్, ఆ క్వశ్చన్లో మనకి ఒక వార్డ్ ఉంది, ఆ వార్డ్ అనేది ఒకవేళ ఆప్షన్లో ఉందనుకో, ఆ ఆప్షన్లో ఏదైతే వార్డ్ ఉందో అదే ఆన్సర్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ హై అండ్ లో రేంజ్ టాపిక్స్. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఏదైతే హైయెస్ట్ నెంబర్ ఉంటుందో అదే ఆన్సర్ అవుతుంది. ఎగ్జాంపుల్గా మీకు ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను చూసుకోండి. 49, 48, 49 కాదు, ఎప్పుడు అదే తీసుకున్నారేంటి అనుకోకండి. ఓకేనా, ఏవో ఒక వాల్యూలో నేను తీసుకోవాలని చెప్తున్నా. 54, 59 ఉన్నాను కదా, ఏదో హైయెస్ట్ నెంబర్ 59 కదా, అదే ఆన్సర్ అవుతుంది మ్యాక్సిమం ఆఫ్ కేసెస్లో. ఇవన్నీ కూడా నేను ఏదో నార్మల్గా ఏం చెప్పేట్లేదు, నోటికి వస్తే నోటికి వచ్చింది.
అవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ మీద అప్లై చేసి మాకున్న నాలెడ్జ్ ప్రకారం ఇవన్నీ కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో అందరికీ కూడా యూజ్ఫుల్ అయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ఫుల్ అయితే అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.